ఆసియా ఖండంలోనే మామిడి ఎగుమతులకు పేరొందిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొల్లాపూర్ మామిడి మార్కెట్ యార్డ్ ప్రసిద్ధి. ఇప్పుడు ఆ మామిడి మార్కెట్ యార్డుకు అనుకూలించని వాతావరణం ఒకవైపు, దళారుల బెడద మరోవైపు, అకాల వర్షాలు ఇంకోవైపు రైతులను నిద్రపట్టనివ్వడం లేదు. జిల్లాల్లోని మామిడి రైతుల దయనీయ పరిస్థితి నెలకొన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ శాతం మంది నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మామిడి తోటల్ని సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లోని మామిడికి ముందుగా కాపొచ్చింది. రైతులు ఆశించిన మేర ధరలు ఉన్నాయని హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. తొలుత టన్ను మామిడి అత్యధిక ధర ₹1,00,000 వరకు పలికినట్లు వారు పేర్కొన్నారు. ఆ తర్వాత రోజు రోజుకు ధర తగ్గుముఖం వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారానికి హైదరాబాద్లో టన్ను మామిడి 25,000 నుంచి 35,000 వరకు ధర పలకడంతో స్థానిక రైతులు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టేబుల్ రకాల కాయలు చాలా మేరకు ధరలు తగ్గిపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ మామిడికి డిమాండ్ ఉండేదని, 3 ఏళ్లుగా పోలిస్తే ఈసారి కొల్లాపూర్ మామిడిపై ప్రచారం తగ్గిందని రైతులు వాపోతున్నారు. కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ వివరణ కోరగా, మామిడికి మొదట్లో మంచి లాభాలు వచ్చాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒక్కసారిగా మార్కెట్కు మామిడి రావడంతో కొంత ధర పడిపోవడం సాధారణమన్నారు. దోపిడీ విషయంలో రైతులు జాగ్రత్త పడాలని కోరారు. కొల్లాపూర్ ప్రాంతంలో మామిడికి మార్కెట్ లేకపోవడంతో రైతులు రవాణా ఖర్చులు భరించి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. మరికొందరు మామిడి రైతులైతే పెద్ద కొత్తపల్లిలో ప్రైవేట్గా ఏర్పాటు చేసిన కేంద్రంలో అమ్ముకుంటున్నారు. ప్రైవేట్ డీలర్లు కావడంతో ఇష్టానుసారంగా చేస్తున్నారని వారు వాపోతున్నారు. టన్ను మామిడి కేవలం బేనిషా 20,000కే కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ధరలు కూడా దక్కుతాయి లేదన్న ఆందోళన స్థానిక రైతుల్లో నెలకొని ఉంది. పంట కాయి సైజు పక్వాన్ని వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.